అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం అయం ఆదిత్య సర్వేషాం భూతానాం మధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం చాక్షుషస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం ఇదం వాయు సర్వేషాం భూతానాం మధు అస్య వాయో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ వాయౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం ప్రాణస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం ఇమాదిశః సర్వేషాం భూతానాం మధు ఆసాం దిశాగుం సర్వాణి భూతాని మధు యశ్చాయమాసు దిక్షు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శ్రౌత్ర ప్రాతిష్కృత్ర తేజోమయో అమృతమయ గౌడపాదాచార్య పరమ పూజ్య శ్రీ శివనాగేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆది జగద్గురు గౌడపాదాచార్య సంస్థానము కాశీపీఠం వారణాసి వారు కూడా వేదికని అలంకరించారు. అదేవిధంగా పూజ్యపాదులు పరమ పూజ్య శ్రీ కాశీ శరణ మహారాజు మఠాధిపతి శ్రీ మాతా కాళీ మఠము పూణే మహారాష్ట్రలో వారు కూడా వేదికని అలంకరించారు. వారికి కూడా సుస్వాగతం. ఇప్పుడు వారి యొక్క అమూల్యమైనటువంటి ఓం తత్సత్. ఈ గౌడపాదాచార్య సాంప్రదాయము వారు శివనాగేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాశీ జగత్పీఠము వారు వారి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని पूज्य श्री शिवनागेंद्र सरस्वती महास्वामी से हम पूज्यपाद श्री काशी शरण महाराज श्री काली मठ वो स्वामी जी ने हम लोगों के लिए भक्त लोगों के लिए वो 10 मिनट अपना आशीर्वाद देने के लिए कष्ट करें. ఓం తత్సత్. ఎం కొండారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కొండారెడ్డి గారు వారి యొక్క మిత్ర బృందంతో కలిసి 2 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి విరాళం అందించారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. పరిపూర్ణానంద స్వామి వారు వారికి సన్మానం చేస్తారు. కొండారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచు. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. కొండారెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం కలిసి 2 లక్షల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాన నిమిత్తం అందించారు. వారికి వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆంధ్ర మహాసభలో మాకు కొన్ని రూములు ఏర్పాటు చేసి సాధు మహాత్మునికి వసతి ఏర్పాటు చేశారు. ఆ విషయంలో కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దివ్యాత్మ స్వరూపులారా,
చక్కగా హెల్పింగ్ నేచర్ ఇస్ ది బెస్ట్ నేచర్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో ఇతరులకు ఎవరైతే సహాయం చేస్తారో ఆయన కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆంధ్ర మహాసభ తరఫున అనేక విధాలుగా మనకి సేవలు అందినటువంటి శ్రీ 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 కొండారెడ్డి గారు మనకి ఎన్నో విధాలుగా సహకరించారు. వారి ఆంధ్ర మహాసభను మనకి ఇవ్వడమే కాకుండా ధన రూపేణ చక్కగా 2 lakhs ఇచ్చి సహకరించినందుకు వారిని సమస్త దేవతలు మలయాళ స్వామి అనుగ్రహించి పూజ చేసి, విమలాన స్వామి పూజ చేసి, విద్యానందగిరి స్వామి అనుగ్రహించి వారి జీవితం 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణ భక్తులంగా అవుగా. ఆంధ్ర మహాసభ తరఫున ఇచ్చింది అది 1,50,000 వేరుగా ఉంది. దానికి స్వామివారు ఎప్పుడు పిలుస్తారో ట్రస్టీ చైర్మన్ మిగతా పదాధికారులు అందరూ ఉన్నారు, అప్పుడు సన్మానం మీరు చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా కొండారెడ్డి గారు ప్లస్ నేను మా మిత్ర బృందంతో మళ్ళీ నేను రేపు వాళ్ళందరినీ లేకుంటే ఈరోజు పరిచయం చేస్తాను ఆఖరికి. ఇప్పుడు రెడ్డి గారు వెళ్తారు కాబట్టి ముందుకు సన్మానం చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం తత్సత్. అందరూ కూడా ఎక్కడ పడి అక్కడే కూర్చొని నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా మనవి. ఇంకా అనేక మంది మహాత్ములు ఉన్నారు, వారి యొక్క ఆశీర్వాదం కూడా మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, తిరక్కండి, నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా మనవి. ఇప్పుడు अभी पूज्य श्री कालीचरण महाराज पुणे महाराष्ट्र पुणे से आया है। वो स्वामी जी ने हम लोगों के लिए आपका आशीर्वाद कुछ समय देने के लिए कष्ट करे। पूज्य श्री कालीचरण महाराज। ओम तत्सत। अभी कालीचरण महाराज, हाँ कालीचरण महाराज, हाँ कालीपुत्र कालीचरण महाराज अभी अपना आशीर्वाद देने के लिए कष्ट करे। माइक दे दो। ओम काली, ओम काली। मंच पर उपस्थित सभी संतगण, आचार्य जी, सभी माताएं, आपके चरणों में नमस्कार है। मेरे सामने उपस्थित सभी हिंदू धर्म प्रेमी भाइयों बहनों, आप सबको मेरा हृदयपूर्वक ओम काली। जय श्री राम। तो तानपुर का आवाज थोड़ा कम, तानपुर का आवाज कम करो थोड़ा, और कम करो बस। इसका आवाज इसमें सिट्टी नहीं मारनी चाहिए, इसका रिवर्ब करो। इको डिले बंद कर दो, इको डिले बंद, रिवर्ब करो। ये मॉनिटर मेरे पास में आ सकता है यहाँ पे? ओम काली, इसका रिवर्ब चाहिए और बस हो गया, ठीक। रिवर्ब चाहिए माइक। ओम, ठीक। सब लोग हाथ जोड़िए। ओम श्री मन्महागणाधिपतये नमः। ओम सुब्रह्मण्याय नमः। ओम कुमार कार्तिकेयाय नमः। ओम ब्रह्मणे नमः। ओम विष्णवे नमः। ओम रुद्राय नमः। ओम नवग्रहेभ्यो नमः। ओम हम हम नम गम गम सम खम महाकाल भैरवाय नमः। ओम वीरांजनेयाय नमः। ओम अय्यप्पा स्वामिने नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम इष्ट
लोकदेवताभ्यो नमः ओं स्थानदेवताभ्यो नमः ओं ग्रामदेवताभ्यो नमः ओं वास्तुदेवताभ्यो नमः ओं स्थानदेवताभ्यो नमः ओं सर्वेभ्यो देवेभ्यो नमः ओं सर्वेभ्यो मातृपितृचरणकमलेभ्यो नमः ओं सकलसिद्धेभ्यो नमः ओं ह्रीं श्रीं क्रीं राजराजेश्वरी त्रिपुरसुन्दरी कालिका भुवनेश्वर्यै नमः वातापि भक्षितो येन बिल्वलश्च महाबलः समुद्रशोषितो येन समे अगस्त्यः प्रसीदतु ओम अगस्त्येश्वराय नमः ओम कुंभमुनिभ्यो नमः ओम। इको नहीं होना, सिर्फ रिवर्ब चाहिए। ये जो डबल डबल आएगा ये नहीं चाहिए। ओम कुंभमुनिभ्यो नमः ओम मैत्रावारुणिभ्यो नमः ओम अगस्त्येश्वराय नमः। शिव तांडव स्तोत्रम का पाठ कर रहा हूं। आप सबकी आत्मा स्वरूप जो जगदम्बा है, भगवान सदाशिव निवास कर रहे हैं सबके हृदय में, आत्म स्वरूप में। उस परब्रह्म परमात्मा स्वरूप भगवान शिव को और उस आत्मा की शक्ति आदि पराशक्ति परब्रह्म स्वरूपिणी जगदम्बा कालिका की प्रसन्नता के लिए शिव तांडव स्तोत्रम का पाठ कर रहा हूं। पूर्व पीठिका के रूप में थोड़ी देर बताता हूं। रावण को अहंकार हो गया, भगवान शिव को अपना अहंकार दिखाने के लिए, अपना बाहुबल दिखाने के लिए हिमालय चला गया, कैलाश उठा लिया। भगवान शिव ने अहंकार तोड़ने के लिए कैलाश पर अपना अंगूठा पैर का दबा दिया। रावण के हाथ दब गए कैलाश के नीचे, भयंकर पीड़ा उत्पन्न हो गई, अहंकार टूट गया। रावण के मुख से भगवान शिव को प्रसन्न करने के लिए जो स्तोत्र उत्पन्न हुआ, उस स्तोत्र की मधुरता के कारण, उस स्तोत्र के प्रभाव से भगवान शिव आनंद तांडव करने लग गए। भगवती कालिका परमेश्वरी उनके साथ में लास्य तांडव। भगवती कालिका परमेश्वरी भगवान शिव के साथ में, भगवान शिव के तांडव नृत्य के साथ में लास्य नृत्य करने लग गई और सारी सृष्टि आनंद से विभोर हो गई। और यह स्तोत्र जो रावण ने गाया, उस रावण रचित स्तोत्र को भगवान शिव ने वरदान दिया, जो कोई यह स्तोत्र गाएगा उसे साम्राज्य लक्ष्मी की प्राप्ति होगी। जो कोई सुनेगा उसे भी महापुण्य की प्राप्ति होगी, उसे भी धन धान्य सुख समृद्धि ऐश्वर्य प्राप्त होगा। और इस स्तोत्र का नाम शिव तांडव स्तोत्रम प्रसिद्ध हुआ। वही स्तोत्र आपके सामने प्रस्तुत कर रहा हूं। एक बार सब लोग बोलिए जय श्री महाकाल। थोड़ा जोरों से बोलिए जय श्री महाकाल। ओम धन्य धन्य सरे
कानपुर का आवाज़ थोड़ा बढ़ाओ। सरिगमा पमगरे धन्य धनि सरे सरि ग रि ग म ग म प म प द द प द नि नि ध नि सरे धन्य ध प म ग रे ग रे धन्य धनि सरे ओम वंदे देवमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तगणाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं गरे गरे धनि धनि धरे सरि ग रे सरे 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 धनि सरे धनि सरे धनि सरे धनि सरे धनि धनि सरे धनि धनि सरे धनि धप धनि सरे 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 सरि ग रे धनि धनि सरे धनि सरि ग रि ग म ग म प म प द द प द नि नि धनि सरे धनि सरे धनि सरे धनि सरे धनि सरे धनि धनि सरे धनि धनि सरे धनि धप धनि सरे नि सरे धनि ध धनि धनि धप धनि धप म प द प म ग ग ग ग ग म प म ग रि रि ग म ग रि सा द द द द रे धनि सरि ग रे धनि सरि ग ग ग ग ग ग ग रे सरि ग म म ग रे ग म प प प प प प प म ग म प ध द द द द द द ध म प द नि न न न न न न न न धनि न धनि न धनि न धनि न सरे रे 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 धनि धनि सरे धनि सरे नि सरे ग रे ग रे धनि धनि सरे धनि स शंकर विराजमान मूर्धनि धगत 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 ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रथि प्रतीक्षणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस्फुरद् दिगंत संदति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी क्वचित् दिगंबरे मनो विनोद में तु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभागदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत् वगुद्धरीय मे दुरे मनो विनोदमद्भुतं विभर्तु भूत भर्तरि सहस्रलोचन प्रभृत्य शेखलेख शेखर प्रसून धूलि धोरणी विधूसरंघ्रि पीठ भुजंग राजमालया निबद्ध जाट घूटक श्रियै चिराय जायतं चकोर बंधु शेखर ललाट चत्वरज्वल धनंजय स्फुलिंग भा निबीत पंचसाय कन्नमन्निलिम्बनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि संवदे शिरोजटालमस्तु नः करालभागपट्टिका धगत् 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 अलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके
धराधरेन्द्र नंदिनी भुजाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमंडली निरुद्ध दुर्धर स्फुरत्तु निशीथिनी दमः प्रबंध बद्ध गंधर निलिंब निर्झरी धरस्तनोतु कृत्ति सिंधुरः कला निधान बंधुरः श्रियं जगद्धुरंधरः प्रफुल्ल नीलवंगज प्रभंजगालिम प्रभावलंबि गंधगंधली रुचि प्रबद्ध गंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मघच्छिदं गजच्छिदं धगच्छिदं कमन्तगच्छिदं भजे अघर्व सर्वमङ्गलागलागदं मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुरतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं दमन्तकान्तकं भजे निजरधनि धनि धनि धप धनि धप मम पद पम गम पम गम गरि स गनि सरि ग रे सरि गम मम गरि गम पम गम पद मम धनि 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 सर धनि धनि सर धनि सर जयत्वद भ्रम भ्रमद्भुजङ्गमस्तदद्विनिर्गमक्रम स्फुरत्कराल भाल हव्यवत् धिमित् 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 भनन् मृदङ्ग तुङ्गमङ्गल धिमित् 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 भनन् मृदङ्ग तुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डव शिवः प्रचण्ड ताण्डव शिवः प्रचण्ड ताण्डव शिवः दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नगोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः तृणारविन्दचक्षुषः प्रजामहे महेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदा शिवं भजाम्यहम् कदा निलिम्ब निर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्त दुर्मति सदा शिरस्थमञ्जलिं वहन् हिलोल लोल लोचनो ललाम भाल लग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं बढ़न् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ददम् हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं सुशङ्करस्य चिन्तनं सुशङ्करस्य चिन्तनं सुशङ्करस्य चिन्तनं सुशङ्करस्य चिन्तनं पूजावसान समये दशवक्त्रगीतं यः शम्भुपूजन परं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः ओमिति श्रीरावणकृतं शिवताण्डवस्तोत्रपाठं श्रीकालिकागस्तीश्वरार्पणम् अस्तु। ॐ काली एक बार सब लोग जोरों से बोलिए जय श्री महाकाल। जय
एक बार सब लोग जोर से बोलिए ओम काले जय श्री राम, जय श्री राम, सनातन हिंदू धर्म की जय, छत्रपति शिवाजी महाराज की जय, गुरु गोविंद सिंह जी महाराज की जय, पुण्य श्लोक माता अहिल्या देवी की जय भवानी, हर हर जय, भारत माता की जय, वंदे वंदे ओम काले। ఓం తత్సత్. ఇంతవరకు కాళీచరణ్ మహారాజ్ గారు సంధ్యా సమయంలో మనకు శివతాండవ పాటను సంగీత రూపంలో మనకు అందించారు. अभी तक पूज्य श्री कालीचरण महाराज से हम सभी लोग शाम का समय में शिवतांडव का भजन सुना है. इसके लिए उनका हृदयपूर्वक धन्यवाद देता हूँ. उनको स्वामी जी लोग सम्मान कर रहा है. सभी लोग देख के आनंद प्राप्त करने के लिए कष्ट करें. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. या देवी मधुकैटभ प्रशमनी या माहिषोन्मूलिनी या धूम्रेक्षण चंडमुंडमथनी या रक्तबीजासनी या शुंभादिनि शुंभदैत्यदमनी या सिद्धलक्ष्मी परा सा चंडी सा काली नवकोटि शक्ति सहिता मां पातु विश्वेश्वरी. जगदम्बा महाराज जी की, सद्गुरुनाथ महाराज की. माँ शब्द ही अपने आप में इतना पूर्ण है. उस पूर्ण को लेने के लिए, सबको देने के लिए हमारे बीच परम हंस परिव्राजकाचार्य परिपूर्णानंद स्वामी जो आज इस समागम महाराष्ट्र के भूमि पर यह समागम हो रहा है. ये समागम कोई मामूली नहीं है, क्योंकि महाराष्ट्र की भूमि तपस्वियों का है, वैराग्यों का है. तुकाराम, नामदेव, गजानन महाराज, नामदेव सब यहाँ पे महापुरुष आए हैं. इसलिए इस भूमि को कहा गया है तपस्वाध्याय निरतम तपस्वी वाग्विदाम्बरम नारदम परिपक्ष वाल्मीकिर्मुनिपुंगवम. इस धरती को तपस्वी धरती बताया गया है महाराष्ट्र को, क्योंकि विश्व का जब निर्माण होता है, निर्माण करने के लिए, चलाने के लिए एक जगह की जरूरत पड़ती है, प्लेटफॉर्म की जरूरत पड़ती है. उसका नाम पड़ा गुजरात में एक राज्य है जिसका नाम पड़ा सौराष्ट्र, जिसको कहते हैं सौराष्ट्र सोमनाथम श्रीशैले मल्लिकार्जुनम. 99 देशों का जो एक कोऑर्डिनेट केंद्र बिंदु बनाया ब्रह्मा ने, उसका नाम रखा सौराष्ट्र. और सौराष्ट्र से 99 राज्य चलते थे, देश चलते थे. लेकिन जब कुछ लोग बढ़े, पशु पक्षियां बढ़ी, सब कुछ बढ़े, तो बोले एक और बनाओ राज्य. क्या बनाएंगे? पूरे दुनिया का राष्ट्र. उसका नाम महाराष्ट्र कर गया. इस महाराष्ट्र के जन्मभूमि पे, महाराष्ट्र के कर्म भूमि पे, महाराष्ट्र के केंद्र बिंदु में हम लोग बैठे हुए हैं. बड़े भाग्यशाली है, क्योंकि भाग्योदयनः परिपाकाय भव्यरूपाय मंगलम. ये मंगल का जब कार्य होता है तो ऐसे संतों का समागम के सरोवर में हम डुबकी मार कर करके उस ज्ञान को प्राप्त करते हैं, जो ज्ञान का प्रतीक है, शास्त्र नहीं, शास्त्र और शस्त्र नहीं, तर्क और वितर्क नहीं. ज्ञान का प्रतीक है ज्ञानानंदमयम देवम निर्मला स्फटिकाकृतिम आधारम सर्व विद्यानाम हयग्रीवम उपास्महे. जिस आनंद की अनुभूति जो कर लेता है उसका नाम ज्ञान है. इसलिए आप लोग बड़े भाग्यशाली हैं. तुम्ही लोग खूप भाग्यशाली आहेत.
की आज इथे महाराष्ट्रामध्ये एवढं खूप चांगलं छान संत लोक येऊन तुम्ही थोडे विचार करा की राम जेव्हा सकाळी उठत होते ना कुठे जात होते? गुरुकडे जातात होते काय नाही? हा, जेवढं महापुरुष झाले आपल्या देशामध्ये सगळे कोणाकडे गेले? गुरुकडे. पण आमच्या लोकांचं काय, हे कलियुगामध्ये एवढं सौभाग्य आहे की आमच्या मध्यमध्ये गुरु येऊन जाते आहेत काय नाही? त्यासाठी खूप खूप आमच्या खूप म्हणजे काय मी काय सांगायला येत पण नाही की एवढं भाग्यशाली आहेत आपण लोक की एवढं स्वामी लोक, एवढं संत लोक, एवढं महापुरुष लोक आमच्या मध्यमध्ये येऊन एवढं छान एवढं चांगलं आपल्याला वाणी ऐकायला भेटते. खूप भाग्यशाली आहे. आणि తెలుగులో చెప్పాలి అంటే అంటే మన కూడా ఎంత భాగ్యం ఉంది కదా. इथे आपण कर्मभूमी बनवलो. जन्मभूमी कुठे बनवले? आंध्र प्रदेश मध्ये आणि तेलंगणामध्ये. आमचा दोन आणि రెండు आपला उपयोगం ఉన్నది. ఎందుకంటే మీ कर्मभूमी तेव्हा तिथे जय श्रीमन्नारायण, जय जय श्री राम. अरे अभी तो बोलो सनातन का ध्वजा फहरने लगा है और गजबाए भागने लगा है. भाई गजबाए भाग रहा है और भगवाए आ रहा है. इसलिए भाग्या नाम परिपाकाय भव्य रूपाय मंगलम. यह मंगल के सरोवर में अगर हम लोग डुबकी मारते हैं तो आज 65 करोड़ लोग जाकर करके गंगा से स्नान किया, जमुना में किया, लेकिन सरस्वती में नहीं किया क्योंकि गुप्त है. उस गुप्त को क्या करे तो संतों के वाणु से गंगा सरस्वती का प्रवाह हो रहा है, उसमें हम लोग डुबकी मार रहे हैं. इसलिए जो भी नहीं गया उसको भी त्रिवेणी संगम का आज स्नान मिल गया, और जो गया उसको डबल फायदा मिला कि त्रिवेणी संगम में आज हम स्नान कर रहे हैं. इसी वाणी के साथ उस माँ को प्रणाम करते हैं जो यहाँ की भव्य रूप दिए हैं, और यहाँ पे हजारों माताएं आकर करके महापुरुषों की आरती उतारी है. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और उस माँ को मैं कहना चाहता हूँ इस जहाँ पे जिसे अंत नहीं उसे माँ कहते हैं. सबनम से क्या फूल खिले जब तक बरसात ना हो, और आप लोगों से रोज मुलाकात ना हो तब तो कोई नहीं होता. जय श्रीमन्नारायण. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా మనవి. छत्रपति शिवाजी महाराज की जय, शंभाजी महाराज की जय. वंदे गुरु परंपरा. व्यास वसिष्ठम अवतारम शक्तो पौत्रमकल्मषम पराशरात्मजं वंदे शुकदातं तपोनिधिं. व्यासाय विष्णु रूपाय व्यास रूपाय. पूज्य स्वामी जी गण, आए हुए भक्तगण, शिष्यगण, सबको बधाई है. यहाँ हम लोग आज इस पर्व मना रहे हैं. इस पर्व के पीछे बहुत कारण है. महात्मा, जो भी महात्मा है, इसके पीछे बहुत कारण, कष्ट, साधना रहता है. इतना साधना के फल महत्व हर साल दिखाते हैं मलयाला स्वामी पीठ के आचार्य स्थापनाचार्य मलयाला स्वामी का. अभी महात्मा है, जीवन मुक्त या देह मुक्ति विदेह मुक्ति में आशीर्वाद देते रहते हैं.
सब में है परमात्मा। इतना महात्मा साधु संत महात्मा को देखे बहुत बहुत आनंद हो रहा है, प्रसन्न हो रहा है। सनातन धर्म के महात्मा महिमा हम लोग महाकुंभ में देखे हैं। महाकुंभ पर्व पर हम लोग देखा है, फिर अभी देख रहा है। महाराष्ट्र की नगरी मुंबई महानगरी में या पवित्र स्थल पर पवित्र स्थल हो गया। साधु दर्शन मात्र से अपना पाप का कर्म नष्ट हो जाता है, लेकिन इधर यहाँ इतना साधु महात्मा संत का दर्शन ले रहा है, ये पूर्व जन्म के सुकृत है। तो आप लोग यहाँ मराठी बोल सकता है, कन्नड़ा भी बात कर सकता है, हिंदी आता है, तेलुगु भी बात करता है। यह साधु संत के सन्यासी का महान भाव का सानिध्य की वजह से, सानिध्य से आप लोगों का इतना ज्ञान आए हैं, इतना श्रद्धालु है। कोने कोने से भारत में सब जगह से है आए हैं। आप सब लोग हैं तो हम लोग हैं, भक्त लोग हैं तो भगवान है। आप लोग चला रहा है बड़े बड़े महात्मा है, बड़े बड़े संत है, सज्जन है, महा शक्तिशाली स्वरूपिणी जगदम्बा स्वरूपिणी जैसा इसी कलयुग में बहुत भाग्यशाली पुण्यशाली धर्म की आचरण करने मातृमूर्ति है, पुण्य पुरुष भी है। भावना है आप लोग में, भावना से इतना दूर से इस कार्यक्रम में मंच पे इस कार्यक्रम में आए हैं। फिर एक बार आप सभी लोगों को बहुत बहुत बधाई है। अभी वेदांत की चर्चा करें तो सभी महात्मा ज्ञान के बारे में, भगवत गीता बारे में, गुरु ग्रंथ के बारे में और वेदांत के ज्ञान के बारे में रामायण इत्यादि अष्टादश पुराण की वर्णना और चारों वेद की वर्णना, उपनिषद की वर्णना सभी 2 दिन से स्वामी जी लोग अनुग्रह भाषण कर रहे हैं। इतना आप लोग बहुत ज्ञानी अभी तक ज्ञानी हो चुका है। जैसा स्वामी जी लोग पूछ रहे हैं, साथ में स्वामी जी परिपूर्णानंद गिरी स्वामी जी है। अभी इस परंपरा में प्रस्तुत काल की पीठा इस पीठ में बैठे हुए स्वामी जी है। बोले तेलुगु में भी बोलेंगे, हिंदी में भी बोलेंगे, जो कन्नड़ा में भी बोलेंगे, कोई भी भाषा हो आप लोग सभी समझता है। साधु महात्मा से जुड़ के आप लोग हम लोग से ज़्यादा ज्ञान सीख लिया है। ये भक्ति की महिमा, ज्ञान की महिमा। अभी तक तो हम लोग हिंदी में तो बोला है, फिर थोड़ा तेलुगु में भी बात करेंगे। मना ఈ సత్య సనాతన ధర్మము అత్యంత పురాతనమైనది, అత్యంత నూతనమైనది కూడా. అత్యంత పురాతనమైనది, అత్యంత నూతనమైనది. ఇది ప్రతినిత్యము నూతనముగా ప్రభావము ప్రతిభ మనకి కనబడుతూనే ఉంది. ప్రధానంగా ఈ సనాతన ధర్మంలో మనకి ఏం చెప్పారంటే ప్రధానంగా దేశభక్తి చెప్పారు. దేశభక్తి
మనం ఈ భారతదేశంలో జన్మించాము కాబట్టే సనాతన ధర్మాన్ని మనం ఆచరించగలుగుతున్నాము, ధార్మికులుగా మనం జీవించి ఉన్నాము అంటే భారతదేశంలో ముందు జన్మించాము. ఆ అదృష్టము మన పూర్వజన్మ సుకృతం వలన. వారు గృహస్థాశ్రమంలో ఉన్న, సన్యాసాశ్రమంలో ఉన్న, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న, వానప్రస్థాశ్రమంలో ఉన్న 4 విధమైన ఏ ఆశ్రమాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనము తరించాలి అంటే ధర్మాచరణ ప్రధానము. ధర్మాచరణము ఎలా చేయాలి? వేదం ఏ విధంగా చెప్పింది, వేదము చెప్పిన విధంగా వేదానుసారంగా మనం ఈ ధర్మాచరణ చేయాలి. అట్లాగే ఈ సనాతన ధర్మంలో దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ 3 చాలా ప్రధానమైనవి. దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ 3 ఉంటేనే మన జీవితము, మన జన్మ సార్థకమవుతుంది. అట్లాగా మన చరిత్ర మనము అంతా ఈ ధర్మ ఆచరణ చేసి మనం చరిత్ర కారులుగా జీవించాలి. ఎలా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా, సంభాజీ మహారాజ్ లాగా, మహామాయి మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు. సంత్ మహాత్మా, సంతగణ్, భక్తగణ్ చాలామంది ఉన్నారు. సంత్ తుకారాం ఉన్నారు, స్వామి సమర్థ ఉన్నారు, సద్గురు. ఇప్పుడు అట్లాగే చెప్పుకుంటే ఇదే కోవలో మలయాళ స్వామి కూడా ఉన్నారు. ఎట్లా అంటే మహాత్ములు ఎక్కడెక్కడో జన్మిస్తారు. కుల భేదము లేదు, మత భేదము లేదు. దీంట్లో మతాలు అంటే మనకి సనాతన ధర్మంలో ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఒక్కొక్క మతముగా చెప్పుకున్నారు. అట్లాగే అప్పుడు శంకర భగవత్పాదులు 72 మతాలని ఒక్కటిగా చేశారు. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రతి యుగములో మహాత్ములు ఆ తల్లిదండ్రులు పూర్వాశ్రమ పూర్వీకులు చేసిన పుణ్య ఆచరణ వల్ల, ధర్మాచరణ వల్ల మహానుభావులు మహాత్ములు జన్మించి ధర్మరక్షణ చేస్తుంటారు. అట్లాగే ప్రస్తుతం ఉన్న స్వామీజీలు కూడా మనము సాధు సంతుల దర్శనము చాలా దుర్లభం. ఈరోజు కనిపిస్తున్నారు. భగవంతుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము పరమేశ్వరుని ఎప్పుడైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారిని ఎప్పుడైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు. కానీ నడిచే దైవము గురువులు, గురుస్వరూపము. ఈ నడిచే దైవాన్ని మనము ఎప్పుడు దర్శనం చేసుకోవాలంటే చాలా దుర్లభం. ఈ క్షణంలో ఎక్కడ ఉంటారో ఎంతోమంది స్వామీజీలు వ్యయ ప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇట్లాగా ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. స్వామీజీలందరినీ చాలామంది ఎంతోమంది తెలియక అమాయకత్వమో ఎంతో మహాత్ముల్ని విమర్శ కూడా చేస్తూ ఉంటారు. మేము వింటున్నాము కొన్ని సందర్భాల్లో. మహామహులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనము ఉదాహరణ చెప్తే ఏక్ మచిలీ పూరా తలావుకు ఖరాబ్ కర్ దియా ఐసా. ఒక్కరెవరో అట్లాగా ఉన్నారని అందరికీ ఆపాదించకూడదు. గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు, మహిమాన్వితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ సాధన, వాళ్ళ శక్తి, వాళ్ళ మహత్వము ఇప్పుడు 99 సంవత్సరాలుగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే వారి పూర్వ సాధన ఎంత గట్టిది. మలయాళ స్వామి పీఠం స్థాపించారు. వారి పూర్వ సాధన ఎంత బలమైనది. ఆ బలమైన సాధనే 100 సంవత్సరాలకు మనము ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే గురువులు ఉన్నప్పుడు వారి మహత్వము, వారి శక్తి, వారి మహిమ అర్థం కాదు. శ్రీకృష్ణ భగవానునితో పాటుగా జీవించిన వారు ద్వారకలో ఉన్నారు. ఆ కాలంలో సీతారామచంద్ర స్వామి వారితో సహవాసం చేసిన వారు ఉన్నారు ఆ కాలంలో. ఈ కాలంలో మహానుభావులు, మహాత్ములు మలయాళ స్వామి వారితో కూడా సహవాసం చేసిన శిష్యులు, భక్తులు ఉన్నారు. వారి మహిమలు భక్తులందరికీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభవాలు. ఎందుకంటే మహాత్ముల చరిత్రని మనము వివరించలేము.
ప్రతిరోజు నిత్యం ఎన్నో మహిమలు చూపిస్తుంటారు. అవి మనము దర్పణ రూపంగా మనం వివరించలేము. ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్న మూల కారణము స్వామీజీ ఆ రోజు చేసిన సంకల్పమే, గట్టి సంకల్పము. అట్లాగే మనం ఇకరించి కూడా అలాంటి గట్టి సంకల్పాన్ని చెయ్యాలి. ఈరోజు మనం మొన్న జరుపుకున్న కుంభమేళా చూశారు. మన శక్తి ఎంతో, కోటాను కోట్లు, 60 లక్షల కోట్ల జనాభా, ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వారిలో ఉన్న భక్తి విశ్వాసం చూడు, ఎంత కష్టమైనా కూడా, ఎంత ఇబ్బందులైనా కూడా కుంభ స్నానాన్ని ఆచరించారు. మనకు గంగామాతకి మనము త్రివేణి సంగమ స్నానానికి, ఆ గంగా నదికి అంత పవిత్రతని మనము భావన చేస్తున్నాం. నిజానికి అంత శక్తి ఉంది ఆ గంగాదేవికి. మన ధర్మంలో ఒక పుట్టని, ఒక చెట్టుని, ఒక పంచభూతాలని మనము ఆరాధన చేస్తుంటాం. అందుకే చెప్తారు ధర్మో రక్షది రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మము మనం రక్షిస్తుంది. ఎన్నో ప్రళయాల నుంచి ఆ గంగా శాంతించి ప్రళయ కాలాల నుంచి మనం రక్షిస్తుంది. పూర్వంలో మనం చేసుకున్న కర్మలను కూడా రక్షిస్తుంది. ఇట్లాగా ఒక గురువు యొక్క పాద స్పర్శనము, దర్శనము, వారి చూపు మీ మీద ఉంటే చాలు, గంగా స్నాన ఫలితం మీకు ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఒక సంతోషం చెప్పాలనుకున్నాం. అది తప్పైనా ఒప్పైనా భగవంతుడు ఎరుగ. కానీ बहुत लोग नेता के पीछे पीछे घूमते हैं. नेता के पीछे मत घूमो, संत के पीछे जाओ, संत के पीछे जाओ, संत के सानिध्य में रहो, संत के सेवा करो. संत के महिमा से आपके भला हो जाएगा, शक्ति हो जाएगा, मुक्ति मिलेगा, आपका परिवार बच्चे सब प्रसन्न हो जाए और आपका परिवार भी पीढ़ी पीढ़ी भी 7 पीढ़ी तक मोक्ष मिल जाएगा. क्योंकि संत की महात्मा की महिमा उतना है. तो संत के बारे में जो जितना बोले तो भी कम है. यहाँ आए स्वामी जी लोग भी जो सभी को मैं विनती कर रहा है, धर्म के लिए लड़ेंगे हम लोग. आप लोगों को साथ में भी मैं ही रहूंगा. सब हम लोग तैयार रहेंगे हमेशा. अपना धर्म को बचाना है. अभी महाराष्ट्र में भी करेंगे, दिल्ली में भी करेंगे, बेंगलुरु में भी करेंगे, भाग्यनगर में भी करेंगे. ऐसा कहीं भी ध्वजा लेके हम लोग चलेंगे. कोई भी कष्ट सनातन धर्म के लिए आए. अभी तो ये सनातन धर्म है, इतना महत्वपूर्ण है. क्या ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషము, ఆనందం వేసింది. స్వామీజీలందరి పేర్లు తెలియకపోయినా మా మనస్సులో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరిని చూస్తూ ఉన్నాం, వాళ్ళందరినీ గ్రహిస్తూ ఉన్నాము. చాలా సంతోషముగా, చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ లేని ఆనందము, సంతోషం ఉంది. ఎంత భక్తితో మీరు ఇక్కడ వచ్చారు. అంతకంటే మీలాంటి భక్తుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఇలాంటి స్వామీజీల సాన్నిధ్యం వల్లే మాకు బలము, మీకు ధైర్యము. ఇట్లాగే వసుధైవ కుటుంబం లాగా మన ధర్మంలో ఒక ఇబ్బంది ఏంటంటే, ఎన్ని రకాల ధర్మాలు, ఎన్ని రకాల సాంప్రదాయాలు, ఎన్ని రకాల ఆచరణలు ఉన్నప్పటికీ అద్వైతమే మూలము. అద్వైతమే మూలము. ఆ అద్వైతానికి కూడా మూలములో ఉన్న వ్యాసుల వారే మూలము. ఆ వ్యాస భగవానుడి నామంతోటే, వ్యాసుల వారి నామధేయంతోనే వ్యాసాశ్రమం నిర్మాణం చేయడం కూడా ఒక అద్భుతమైన విషయం. భారతదేశంలో మనం ఎక్కడా కూడా వ్యాసాశ్రమం అనే పేరుతో మేము చూడలేదు. అట్లా మఠాల పేర్లు, పీఠాల పేర్లు, క్షేత్రాల పేర్లు అట్లా చూస్తున్నాం. వ్యాసుల వారు మూలం కాబట్టి ఎంత లోతుగా ఆలోచించి స్వామీజీ వారు వ్యాసాశ్రమం నామకరణం చేశారు. ఈ వ్యాసాశ్రమం కూడా దినదిన అభివృద్ధి జరిగి ఎంతో మహాత్ములకు, మహానుభావులకు, భక్తులకు నిలయమయ్యి అందరికీ సుభిక్షము, క్షేమము, ధైర్యము కలిగి, అందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి
लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ఓం తత్సత్. జగద్గురువులు పరమ పూజ్య శ్రీ శివనాగేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మనకు హిందీలో అదేవిధంగా తెలుగులో కూడా అమూల్యమైనటువంటి ఆశీర్వాద సందేశాన్ని అందించారు. అదేవిధంగా మన యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి అందరము కూడా నడుము కట్టాలని ఒక ఉత్సాహమైనటువంటి మాటను చెప్పడం కూడా చాలా విశేషము. ఎందుకు అంటే మన ధర్మము ఉన్నప్పుడే మనందరం కూడా ఉన్నట్లవుతుంది. అందు గురించి మహాత్ములందరూ కలిసి మన హైందవ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో నేను కూడా భాగంగా ఉంటానని వారు స్వయంగా చెప్పడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. అందరూ కూడా వారికి ఎటువంటి భావం ఉన్నదో మనందరికి కూడా అటువంటి భావం ఉండడం అనేది అవసరము ఈ కాలంలో. అటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పూజ్య శ్రీ శివనాగేంద్ర సరస్వతి స్వాముల వారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలని సమర్పిస్తున్నాం. వారికి పూజ్యపాదులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా తిలకించి ఆనందించవలసిందిగా మనవి. ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లోనే శాంతి మంత్రాలతో మన కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుందాము. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రాశారు. జగద్గురు శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు हरि ओम। जय बोलो सिद्धि गणेश महाराज की जय। काशी विश्वनाथ भगवान की जय। अन्नपूर्णा माता की जय। गंगा माता की जय। सत्य सनातन धर्म की जय। सभी साधुगण संतगण की जय। छत्रपति शिवाजी महाराज की जय। संभाजी महाराज की जय। वंदे गुरु परंपरा। व्यास वसिष्ठम अवतारम शक्तो पौत्रमकल्मषम पराशरात्मजं वंदे शुगदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। शुद्धस्फटिकसङ्काशं शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्यप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदाशिवमहम् आश्रये। पहले अभी लाके देता ये सनातन वेदांत ज्ञान सभा, सनातन वेदांत ज्ञान सभा अभी चल रहा है। इस सभा पे आसीन पूज्य स्वामी जी गण, आए हुए भक्तगण, शिष्यगण, सबको बधाई। यहाँ हम लोग आज इस पर्व मना रहे हैं।